తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి మరింత విషమించింది. క్రిటికల్ కేర్ యూనిట్ లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు వైద్యం కొనసాగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా అన్నా డీఎంకే కార్యకర్తలు అభిమానులు అమ్మ కోలుకోవాలంటూ పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. అటు హైదరాబాద్ లో సెటిల్ అయిన తమిళ ప్రజలు ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటున్న తమిళ వాసులతో మా ప్రతినిధి అంజిబాబు మాట్లాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి మరింత విషమించింది. ఇప్పుడే అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ ప్రకటించారు. వెరీ సీరియస్ కండిషన్ అని ప్రకటించారు. అటు లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు రిచర్డ్ ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స కొనసాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పార్టీ కార్యకర్తలు అపోలో దగ్గరికి భారీగా చేరుకుంటున్నారు. అపోలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరియు కేంద్రం ఇప్పటికప్పుడు చెన్నైలోని పరిస్థితిని సమీక్షిస్తోంది. అమ్మ అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు, పూజనలు చేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాసులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు వాళ్ళ అమ్మ గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్ అంటున్నారు, ఏమని కోరుకుంటున్నారు? అది తొందరగా ఆవిడ ஆரோக்கியம் మంచిగా మళ్ళీ కోలుకుని பின்னால் ஆஃபீஸ்க்கு வந்துட்டு சீஃப் மினிஸ்டர் ஆகணுங்கிறது எங்களுடைய வேண்டுதல். நாங்கள் அந்த மாதிரி கடவுளை வேண்டிக்கிறோம். சீக்கிரம் அவங்க குணமடைஞ்சு வரணும். సార్ మీరు చెప్పండి, అమ్మ గురించి మీరేమనుకుంటున్నారు? బాధాకరమైన సిచ్యువేషన్లో ఉందన్నట్టు మనకి విషయం తెలుస్తూనే ఉన్నాయి. మేము తమిళనాడు నుంచి తెలంగాణ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యి 25 సంవత్సరం అయినప్పటికి కూడా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగ தலைவர் செல்வி ஜெயலலிதா அவர்களின் உடல்நிலை అమ్మ అతి తొందరగా చీఫ్ మినిస్టర్గా పదవి తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, అమ్మ గురించి మీరేమనుకుంటున్నారు? அம்மா உடல்நிலை சரியில்லைன்னு ஒரு 2 மாதமாக சொல்லிட்டு இருக்காங்க. ஸோ அம்மா வந்து இன்னொன்று எங்களுக்கு நம்பிக்கை இருக்குது, அம்மா வந்து பதவி ஏற்பாங்கன்னு சொல்லிட்டு. ஸோ நாங்கள்லாம் ப்ரேயர் பண்ணிகிட்ருக்கோம், கடவுளை ரொம்ப கும்பிட்டுருக்கோம். ஸோ ஷி மஸ்ட் கெட் ஸ்பீடி ரிகவரி சூன். மேடம் మీరు చెప్పండి. மாண்புமிகு முதலமைச்சர் செல்வி ஜெயலலிதா அவர்கள் தமிழ்நாட்டிற்கு எவ்வளவோ நல்ல காரியங்கள் செய்து மக்கள் ஏழை எளிய மக்களுக்கு எவ்வளவோ உதவிகள் அனைத்தும் செய்திருக்கிறார். அவர் பூர்ண குணமடைந்து மறுபடியும் பதவி ஏற்க எல்லாம் வல்ல இறைவனை வேண்டிக்கிறோம். అమ్మ మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు అమ్మ గురించి? அம்மா ஜெயலலிதா தமிழ்நாட்டுக்கு நிறைய எல்லாம் செய்திருக்காங்க. திரும்பவும் வந்து அவங்க பதவி ஏற்று நல்லா செய்யணும். మీరు చెప్పండి. అమ్మ జయలలితమ్మ బాగా చేసింది. తమిళనాడులో ఆమె ఎంత త్వరగా కోలుకుంటే అంత ప్రజలకు చాలా మేలు చేశారు. ఇంకా మేలు చేయాలని కోరుకుంటున్నాం దేవుని. మేడం మీరు చెప్పండి. ప్రజలందరినీ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా పేద బడుక బలహీన వర్గాలను కూడా సంతోషపెట్టే విధంగా వారు చేసిన సేవలు ఎనలేనివి. కనుక వారిలాంటి వాళ్ళు ఎంతోమంది జన్మించినా కూడా అటువంటి జయమ్మను మేము చూడలేదు ఇప్పటి వరకు. అమ్మ కోలుకొని మంచిగా అందరి ముందుకు రావాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సార్ మీరు చెప్పండి. తమిళనాడులో దాదాపు 74 రోజుల నుంచి చూస్తున్నాము. జయలలిత గురించి అక్కడ హాస్పిటల్ ముందు పడిగాపులు కాస్తున్న తమిళ గురించి చూస్తుంటే అమ్మకున్న ఇమేజ్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఆమె తరపున, మా కమలానగర్ తరపున అందరినీ కూడా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆమె తొందరగా రికవర్ కావాలి, అమ్మ త్వరగా కోలుకోవాలని, అమ్మ ఆసుపత్రి నుంచి తిరిగి రావాలని పురిచి తలవి మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజల యొక్క క్షేమాన్ని చూడాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు శేఖర్తో అంజిబాబు, టీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని వార్తలు చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.